ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. శివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. రాజన్న ఆలయంలోనైతే భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. మహాశివరాత్రి జాతరనైతే ఎంతో ఘనంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మనతో పాటు ఎమ్మెల్యే గారు ఉన్నారు. అన్న చెప్పండి అన్న, సో ఎన్నో లక్షల మంది వస్తారు, వాళ్ళందరినీ కూడా సవ్యంగా దర్శనం చేయించుకోవాలంటే కూడా ఎన్నో రోజుల నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు కదా. సో ఎన్ని రోజుల సంధి చేసిర్రు? సుమారు 2 మాసాల క్రితం నుండి వేములవాడ రాజన్న ఆలయంలో జరగబోయే మహాశివరాత్రి ఉత్సవాల కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఆ తదుపరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు, జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారు సూచనలతోటి ఈ జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ విభాగము, ఎస్పీ గారి ఆధ్వర్యంలో పోలీసు విభాగము, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్టీసీ అన్ని ప్రోటోకాల్లో ఉన్నటువంటి అందరి అధికారులతో సమీక్షా సమావేశాలు జరిపి సుమారు 4 లక్షల మంది ఈ 25, 26, 27 మహాశివరాత్రి ఉత్సవాలకు వస్తారని చెప్పి భావించి 700 పైన ఆర్టీసీ బస్సులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారికి రాజన్న ఆలయానికి తెలంగాణతో పాటు పక్కన ఆంధ్రప్రదేశ్, పక్కన మహారాష్ట్ర, పక్కన ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేటువంటి భక్తులకు ఆర్టీసీ ద్వారా వచ్చేటువంటి వారి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వచ్చేటువంటి భక్తులకు వసతి కానీ త్రాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా చేయడం జరిగింది. స్వామివారి దర్శనం శీఘ్రతరంగా జరగడానికి కోసం కూడా తగు ఏర్పాటు చేయడం జరిగింది. వేములవాడ రాజన్న ఆలయంలో ఓ ప్రీతి పాత్రమైనటువంటి అత్యంత పవిత్రమైనటువంటి కోడెమొక్కు ఉన్నది. కోరిన కోరికలు తీర్చు తండ్రి, కోడెమొక్కు చెల్లిస్తా, నా కొడుకు నీవు తండ్రి, మీ కోడెమొక్కును చెల్లిస్తా అని చెప్పని భక్తులు తమ విశ్వాసం ఇక సన్నిధిలో కోరగానే ఆ కోరిక తీరగానే వచ్చి దర్శించుకునేటువంటి చక్కటి మొక్కు ఇక్కడ ఉండడం వల్ల కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు పూర్తయి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా వేకువ జాము నుండి అన్ని క్యూ లైన్లో కూడా భక్తులు స్వామివారి దర్శనానికి బారుది రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానము ఈవో అధికారులు, ఈ జిల్లా కలెక్టర్, ఎస్పీ గారు, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఈ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతోటి ముందుకు సాగుతుంది. జాతర బ్రహ్మాండంగా ఇప్పటివరకు సవ్యంగా సాగుతుందని చెప్పి సందర్భం తెలియస్తా ఉన్నా. మీరు ఈ ప్రాంత ఎమ్మెల్యే, సో ఎన్నో ఏండ్ల నుంచి కూడా మాకంటే ఎక్కువ ఆలయం గురించి తెలుసు. దక్షిణ కాశీగా కూడా వేములవాడ ఆలయంని కూడా చెప్తూ ఉంటారు. మరి 10 ఏళ్ల సంధి ఆలయ డెవలప్మెంట్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? అసలు ఆ 10 సంవత్సరాల ఆలయ అభివృద్ధి పైన అనా పైస వెచ్చించని సందర్భం అయితే ఆనాడు ఈ రాజన్న తంతల మీద దర్శనం చేసుకున్న లగ్గం ఇక్కడైంది, ఏటా 100 కోట్లు కేటాయిస్తని చెప్పి హామీలకే వాళ్ళ ప్రకటనలకే పరిమితమైన తప్ప అనా పైస ఇవ్వలేని సందర్భం. 3 మాసాల క్రితమే 76 కోట్ల పైచీలు డబ్బుతో ఆలయ విస్తీర్ణానికి నిధులు వెచ్చించి టెండర్లు పిలిచినాం. 2 కళ్ళలాగా పట్టణ అభివృద్ధి, ఆలయ అభివృద్ధి చేయడం కోసం ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ముందుకు సాగుతుందని చెప్పి తెలుసు. ఈ రోజు ఉదయమే ఎమ్మెల్సీ కవిత వచ్చి కూడా దర్శనం చేసుకుంది. మా హయాంలో ఆలయం ఎంతో అభివృద్ధి చెందింది, ఎన్నో కార్యక్రమాలు చేశామని కూడా చెప్తూ వచ్చింది. మరి కవిత మాటలు కాకమ్మ కబుర్లుగానే చూడాలి, ఆ మాటలు ఆశీస్పదంగానే చూడాలి. నేను కవిత గారి మీద అడుగుతున్నా, 2014 కంటే ముందున్న వీడియోని మీకు పంపిస్తాం దేవాలయంది. ఈ రోజు మీరు వచ్చిన దేవాలయంతో సమాన అదే విధంగా ఉందని మార్పులు జరిగిన మీరు దయచేసి చూసి చెప్పని చెప్తున్నాం. అవే గోడలు, అవే ప్రాకారాలు, అవే దర్వాజాలు. మరి మీరు అభివృద్ధి జరిగితే ఆలయ ప్రాకారాలు ఏవి, దర్వాజాలు కొత్త ఏవి? ఒక్క కొత్త ఇటుకను చేర్చలేరు, ఓ పాత ఇటుకను తీర్చలేరు. వాళ్ళు నేను చెప్తున్న కవిత గారి మాటలు కాకమ్మ కబుర్లు ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు రంగురంగుల బ్రోషర్లు అభివృద్ధి చూపించారు, రంగురంగుల వీడియోలో వాళ్ళు అభివృద్ధి చూపించారు. మూడో పిడిచి కానీ లేదు కవిత గారు, మీరు పోయినప్పుడు చూసి ఉంటారు. బహుశా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నా పైసా దేవాలయ అభివృద్ధి జరగలేదని చెప్పనేది ముమ్మాటికి నిజం అన్నమాట సంగతి తెలియస్తా ఉన్నాను. చూస్తూ ఉన్నాం కదా, భక్తుల రద్దీ కూడా కొనసాగుతుంది. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్న సిచ్యువేషన్స్ ఏమని మనం చూస్తూ ఉన్నాము. కెమెరా పర్సన్ అశోక్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.